మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మన యొక్క ప్రభుత్వం వారు అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం మూలంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఆదివాసీ సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ వేడుకలు ఘనంగా జరుపుతున్నాం. అలాగే మన జిల్లాలో ఐటీడీఏ ఉన్నది కాబట్టి ఈఓ ఐటీడీఏ గారి ఆదేశానుసారం మరి ప్రత్యేకంగా ఈ సంవత్సరము కొత్తగూడ మండలంలో ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ వేడుకలు నిర్వహించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలతోటి మేము అందరం కూడా మమేకమై మా యొక్క స్కూల్ విద్యార్థులు ఐటీడీఏలోని ఉద్యోగులు అందరం కలిసి ఐకమత్యంగా ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవం చాలా ఘనంగా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. దీని అందరికీ మంచి సహకారం ఇచ్చినటువంటి ఆదివాసీ సంఘాల యొక్క నాయకులకు, ఇతర ఆదివాసీ సంఘాల ప్రతినిధులకు మరియు ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై ఆదివాసీ. 1982 సంవత్సరంలో జెనీవాలో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి కార్యక్రమంలో ఆదివాసులు ఈ దేశానికి ప్రపంచానికి మూలవాసులు అని చెప్పేసి గుర్తించి వాళ్ళకి ఎన్నో పోరాటాల ఫలితంగా జల్ జంగిల్ జమీన్ అనే నిదానంతో వాళ్ళు చేస్తున్నట్టు పోరాటాలు, వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళకు భారత రాజ్యాంగం అందించిన చట్టాలకు అనుగుణంగా వాళ్ళు ఇంకా వెనకబడిపోతున్నారని గుర్తించి వాళ్ళకు ఐక్యరాజ్య సమితి 1982 సంవత్సరంలో వాళ్ళ యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని 1996 నుంచి 2014 వరకు అది ఒక సంవత్సరం వాళ్ళ అభివృద్ధి దినంగా గుర్తించి వాళ్ళకి సపరేట్గా 1982 నుంచి వెళ్ళి వాళ్ళకు ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని గుర్తించడం జరిగింది. మొదటి నుంచి కూడా ఆదివాసులు తమ స్వేచ్ఛ స్వతంత్రం కోసమే పోరాటం చేయడం జరిగింది. వాళ్ళు పోడు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు పండించే పంటని వాళ్ళే తింటూ ఎటువంటి లాభాలు చూడకుండా బ్రతికినటువంటి జీవన విధానం వారిది. అలాంటి పోరాటాలు పట్టింగానే ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిందని మేము సంతోషిస్తున్నాం. అలాగే మా కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు. ఈ జల్ జంగిల్ జమీన్ అనే నిదానంతో భారతదేశ వ్యాప్తంగా ఇటు రామ్జీ గోండ్ కానీ, కొమరం భీం, బీర్సా ముండా, సమ్మక్క సారలమ్మ, బాబా టిక్లీ ఈ 5వ షెడ్యూల్ భూభాగంలోనే కాదు 6వ షెడ్యూల్ ఈశాన్య రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎన్నో పోరాటాలు జరిగాయి. వాటి ఫలితంగానే భారత రాజ్యాంగం మాకు 5వ షెడ్యూల్లో ప్రత్యేకమైన చట్టాలు 107 చట్టం కానీ, పేసర్ చట్టం కానీ, 6FR చట్టం కానీ ప్రత్యేకమైన సంస్కృతి కలిగినటువంటి మాకు భారత రాజ్యాంగం గుర్తించి ఈ షెడ్యూల్లో మమ్మల్ని గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగా మాకు భాష, మా సంస్కృతి మేము కాపాడుకుంటూ మేము ఇలాగే వస్తున్నాం. కావున ఈ మా త్యాగాలని, మా పోరాటాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మాకు అధికారికంగా నిర్వహించడాన్ని మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. మా ఆదివాసులు ఇప్పటికి కూడా విద్యాపరంగా, ఆరోగ్యపరంగా కూడా చాలా వెనుకబడి ఉన్నారు. దయచేసి మాకు రాజకీయంగా కూడా మాకు అన్ని అవకాశాలలో సమాన హక్కులు కల్పించాలని, అలాగే జీవనోన్నతి వల్ల మా ఆదివాసీ నిరుద్యోగులు కూడా ఎంతో సమస్యలు గురవుతున్నారు. వాళ్ళకు ఐటీడీఏ ద్వారా స్పెషల్ డిఎస్సీని కండక్ట్ చేయాలని, అలాగే ఐటీడీలో ఉన్నటువంటి 29 శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను కూడా స్థానిక ఆదివాసీ విద్యార్థులతో, నిరుద్యోగులతో భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ.